కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు ఇప్పుడు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతోంది. కేవలం ఇండస్ట్రీలోనే కాదు, పొలిటికల్ సర్కిల్లోనూ హాట్ టాపిక్ గా మారింది ఈ ఇష్యూ. జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఇదిలా ఉంటే పోలీసుల విచారణలో జానీ మాస్టర్ సంచలన విషయాలను బయటపెట్టినట్లు తెలుస్తుంది. ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ తాను ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని, కావాలని కొందరు తనపై ఫిర్యాదు చేయించారని మండిపడ్డారు. ఈ కేసుపై లీగల్ గా పోరాడి నిజాయితీగా బయటకొస్తానని, ఇందులో ఇరికించిన వారిని వదిలిపెట్టనని గట్టిగానే చెప్పారు. సెప్టెంబర్ 15న జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు రాయదుర్గం పోలీసులు. అనంతరం ఈ కేసును నార్సింగ్ పోలీసులకు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ రోజు నుంచి అజ్ఞాతంలోనే ఉన్న జానీ మాస్టర్ ను గోవాలో అరెస్ట్ చేశారు. అనంతరం హైదరాబాద్ తీసుకొచ్చిన పోలీసులు విచారించి రాజేంద్ర నగర్లోని జాయ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత ఉప్పరపల్లి కోర్టుకు తరలించారు. ప్రస్తుతం కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన ఉప్పరపల్లిలోని పోక్సో కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం చల్లపల్లి జైలుకు తరలించారు. జానీ మాస్టర్ పై వస్తున్న ఆరోపణలన్నీ ఫాల్స్ ఎలిగేషన్స్ అంటున్నారు ఆయన భార్య ఆయేషా. తన భర్తను ఇండస్ట్రీలో ఎదగనివ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. మన రేవ్ పార్టీ అన్నారు, ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేస్తున్నారని ఆయేషా అన్నారు. జానీ మాస్టర్ కేసుపై ఇండస్ట్రీకి చెందిన పలువురు రకరకాలుగా స్పందిస్తున్నారు. తాజాగా హీరో మంచు మనోజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఎంత శ్రమించారో పరిశ్రమలో అందరికీ తెలుసని, అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు తన మనసును మొక్కలు చేసిందన్నారు. ఒక మహిళ ఆరోపణలు చేసినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, భావితరాలకు ప్రమాదకర సందేశాన్ని ఇస్తుందని అభిప్రాయపడ్డారు. జానీ మాస్టర్ నిజాన్ని ఎదుర్కొని పోరాడాలని, ఏ తప్పు చేయకపోతే ధైర్యంగా నిలబడి పోరాడాలని సూచించారు.